వచనం మార్చే వచనము అందరం కలిసి చదువుకున్నాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినడలా ఎంత మేలు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. కావున నేను కోపించి వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. ఈ రోజున మనము మంచి ఆరాధికునికి ఉండవలసినటువంటి 4 లక్షణాలను మనము ధ్యానిద్దాం. మొట్టమొదటిది విస్తారమైనటువంటి సంతోషము, అన్కంట్రోలబుల్ జాయ్ ఆర్ ఓవర్వెల్మింగ్ జాయ్. ప్రతిది కూడా మనము ఈ కీర్తనలో నుంచే ఈ అంశాలను మనము చూస్తాము. మొట్టమొదటిగా మంచి ఆరాధికునికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే విస్తారమైనటువంటి సంతోషము. మనము సంతోషంగా లేకపోతే దేవుణ్ణి ఆరాధించలేము కదా. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అప్పుడే దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. రైట్. రెండవది దేవుని గూర్చినటువంటి జ్ఞానము, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చినటువంటి జ్ఞానము. దేవుని గూర్చిన జ్ఞానము లేకపోతే మనము దేవుని సన్నిధికి వచ్చి ఏమని దేవుణ్ణి ఆరాధించగలుగుతాం కదా. కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలంటే మనకు దేవుని గురించినటువంటి జ్ఞానము కావాలి. మూడవది వినయం, అనగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉండవలసినటువంటి వినయము, హంబల్ హార్ట్. నాలుగవది విధేయత, ఒబీడియన్స్. ఈ 4 అంశాలని మనము ఈ రోజున ధ్యానిద్దాము. సో ఈ 95వ కీర్తనను మనము ఒకసారి చూసినట్లయితే దీంట్లో వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఎ సామ్ ఆఫ్ కాంట్రాస్ట్. ఇందులో భిన్నమైనటువంటి విషయాలను మనము చూడొచ్చు. చూడండి, మొదటి 7 వచనాలు ఒక భాగంగా కనిపిస్తాయి. తర్వాత 8 నుంచి 11 వచనాలు ఇంకొక విధంగా కనిపిస్తాయి. సో మొట్టమొదటి 7 వచనాల్లో మనం చూడొచ్చు ఉన్నతమైన శిఖరాల వంటి అనుభవాలు కదా. ఎంతో ఏమంటా ఉంటాడు ఇక్కడ, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాము, సంతోషగానం చేద్దాము, ఆయన సన్నిధికి వద్దాము కృతజ్ఞతాస్తుతులతో, కీర్తనలు పాడదాము, ఆయన మహాదేవుడు. ఇట్లా గొప్ప గొప్పగా మాట్లాడి తర్వాత ఎమ్మటే అరణ్యమందు, తర్వాత హృదయం కఠినపరుచుకోవటము, ఆయన దేవుని పరీక్షించటము. ఈ విధంగా ఆ కాంట్రాస్ట్ని మనము గమనించవచ్చు. తర్వాత ఎంతో ఆనందము కనిపిస్తూ ఉంటుంది, తర్వాత సైలెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఎంతో ఆనందంగా ఇందా చెప్పినట్టు ఓవర్వెల్మింగ్ జాయ్ తోటి ఇక్కడ కీర్తనకారుడు రాస్తాడు. తర్వాత మళ్ళీ ఎమ్మటే సైలెంట్గా అయిపోతాడు. ఏమంటాడు చూడండి, 7వ వచనంలో రండి నమస్కారం చేసి సాగిలపడదాం కదా. అంటే ఇంకేం మాట్లాడేది లేదు, ఇంకా జస్ట్ సైలెంట్గా విల్ ఆల్ బౌ డౌన్, మనం సైలెంట్గా అయిపోదాం అంటాడు. ఎంతో రెవరెన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది, ఓవర్వెల్మింగ్ జాయ్ కనిపిస్తుంది ఒకవైపు, ఇంకొక వైపు హంబల్ రెవరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకొక కాంట్రాస్ట్ ఏంటంటే ఇందులో గొప్ప విశ్వాసం కలిగినటువంటి వారు కనిపిస్తారు, తర్వాత బుద్ధి లేని వాళ్ళు కూడా కనిపిస్తారు. అంటే దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులను కూడా మనం చూడొచ్చు. సో ఈ విధంగా ఇది ఒక సామ్ ఆఫ్ కాంట్రాస్ట్. అంటే ఇందులో
భిన్నమైనటువంటి విషయాలను మనము చూడొచ్చు. సో ఈ కీర్తన మనకు బాగా సుపరిచితమైనటువంటి కీర్తన. ఇందులో రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. ఇంకా ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలమై ఆయన మేపు గొర్రెలము. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి పరిచయమైనటువంటి లేఖన భాగాలే. కాబట్టి మొట్టమొదటిగా ఇందాక చెప్పినట్టు 4 అంశాల్లో మొదటి అంశము, మనము దేవుణ్ణి ఆరాధించాలంటే లేదా దేవుడు మెచ్చేటువంటి ఆరాధికురాలిగా మనము ఉండాలంటే మొట్టమొదటిది మనకు విస్తారమైనటువంటి సంతోషము మనకు ఉండాలి. ఓవర్వెల్మింగ్ జాయ్ ఉండాలి. ఆనందం లేకుండా, సంతోషం లేకుండా మనము దేవుణ్ణి ఆరాధించలేము. కాబట్టి 95వ కీర్తన మొదటి వచనాలు చూడండి. యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానము, జాయ్ఫుల్ నాయిస్ కనిపిస్తుంది. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము, సాంగ్స్ ఆఫ్ ప్రైజ్, జాయ్ఫుల్ నాయిస్. సో ఈ విధంగా ఎంతో సంతోషము ఇక్కడ మనము చూడొచ్చు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడంటే, ఇంకా రండి, రండి అంటే ఈయన సంతోషంగా ఉండటం మాత్రమే కాదు, దేవుని సన్నిధికి, దేవుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు మిగతా వాళ్ళని కూడా ఆయన రమ్మని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. రండి రండి, మనందరం కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధిద్దాము, ఆయన గురించినటువంటి ఉత్సాహగానం చేద్దాము, ఆయన మన రక్షణ దుర్గము, సంతోషగానం చేద్దాము, కీర్తనలు పాడదాము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వెళ్దాము అని ఆయన సంతోషంగా ఉండడం మాత్రమే కాదు, ఇతరులను కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పరీక్షించుకోవాలి, నిజంగా మనము చాలా సంతోషంగా ఉన్నామా దేవుని బట్టి? చాలాసార్లు మనం మందిరానికి రావడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, ఇంకా మిగతా వాళ్ళని తీసుకొని రావడం తర్వాత సంగతి కదా. రావడానికి ఎన్నో కారణాలు కదా, రైట్. కాబట్టి సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలి. కాబట్టి గొప్ప ఆరాధికుని మొదటి లక్షణం ఏంటి? గొప్ప సంతోషము, ఓవర్వెల్మింగ్ జాయ్. తర్వాత గొప్ప సంతోషం కలిగినటువంటి వ్యక్తికి ఆయన మౌనంగా ఉండలేడు. చాలాసార్లు ఏంటంటే ఆరాధన చేయండి అన్నప్పుడు చాలామంది మౌనంగా ఉంటారు, ఎందుకంటే సంతోషము, హృదయంలో సంతోషము, దేవుని గురించినటువంటి సంతోషము ఉండదు కాబట్టి. రెండవది దేవుని గురించినటువంటి జ్ఞానము, దేవుని గురించినటువంటి జ్ఞానము. ఆయనను గురించినటువంటి జ్ఞానము మనం కలిగి లేకుండా, లేదా దేవుడు ఎవరు అనే విషయం మనకు తెలియకపోతే మనము ఏమని ఆరాధించగలుగుతాము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు? కాబట్టి ఆయనను గురించినటువంటి జ్ఞానము మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూస్తే ఏమంటా ఉన్నాడు అక్కడ? జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలంట? భూమి మీద కృప చూపించుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి అతిశయింపవలను, అట్టి వాటి యందు నేను ఆనందించువాడని యెహోవా సెలవిస్తాం. కాబట్టి మనము దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగి ఉండటము చాలా అవసరము. ముఖ్యంగా దేవుణ్ణి ఆరాధించడానికి మనము వచ్చినప్పుడు ఆయన గురించినటువంటి జ్ఞానము మనం కలిగి ఉండాలి. కాబట్టి ఎవరు మౌనంగా, ఎవరు దేవుని ఆరాధించకుండా ఉంటారంటే, ఎవరి హృదయం అయితే దేవుని జ్ఞానము చేత క్యాప్చర్ చేయబడలేదో, దేవుని జ్ఞానం చేత పట్టబడలేదో, వారు మౌనంగా మెదలకుండా దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు దేవుని సంతోషంగా ఆరాధిస్తారు. కాబట్టి జ్ఞానం లేకపోవటం వల్ల ఏమంటాడు? నా జనులు జ్ఞానము లేకపోవటం వల్ల నశించిపోతున్నారు. హోషేయ చూడండి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. 6వ అధ్యాయం, అదే హోషేయ గ్రంథము 6వ అధ్యాయం. రండి చదవండి. హోషేయ గ్రంథము, బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 6 and verse 3. యెహోవాను గూర్చినటువంటి జ్ఞానమును సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదుము రండి. చాలా
సో ఇక్కడ కూడా అదే మాట, రండి, కమ్ కమ్, ప్రెస్ ఆన్ టు నో ద లార్డ్, లెట్ us నో హిస్ డూయింగ్స్. కాబట్టి ఈ విధంగా రండి అనే అదే మాటని ఇక్కడ కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. రండి, ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము. ఎలా దేవుని గురించినటువంటి జ్ఞానము మనము సంపాదించుకుంటాం? ఆయన ఇక్కడ ఈ వచనం ప్రకారము ఆయనను అనుసరించటం వల్ల, దేవుని ఎప్పుడైతే మనము అనుసరిస్తామో ఆయన ఎవరో మనకు బాగా తెలుస్తాడు. కాబట్టి దేవుడు ఎవరో అనే విషయాన్ని మనము బాగా తెలుసుకున్నప్పుడు మనము ఎంతో సంతోషంతో దేవుణ్ణి ఆరాధించవచ్చు. చూడండి, ఇదే కీర్తన మళ్ళీ 95వ కీర్తనలో ఏముంది, దేవుని గురించినటువంటి జ్ఞానము ఈ కీర్తనలో ఏముందో చూద్దాం. 3వ వచనం, యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్యము గల మహారాజు, భూమి ఆగాధము స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. చాలు, తర్వాత ఈ వచనాలను కూడా ధ్యానిస్తాం. ముందుగా 3వ వచనంలో చూడండి, యెహోవా, యెహోవా మహాదేవుడు. సో ఎవరు ఈ యెహోవా? నేను ఉన్నాను అని అనేటువంటి వాడు, నిత్యుడగు తండ్రి కదా. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఆది అంతము లేనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. తర్వాత ఆయన మహాదేవుడు, ఇంగ్లీష్లో ఏమన్నది, గ్రేట్ గాడ్. ఆయన మహాదేవుడు. తర్వాత దేవతలందరిపైన మహాత్యము గల మహారాజు. సో ఈ కీర్తనని ఇశ్రాయేలు ప్రజలు పాడుతున్నటువంటి కీర్తన. అంటే ఇక్కడ మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజల్ని ఉద్దేశించి రాసినటువంటి కీర్తనని మనము తర్వాత చివరి వచనాలను బట్టి మనము కంక్లూజన్కి రావచ్చు. కాబట్టి ఇక్కడ దేవతలందరిపైన మహాత్యము గల మహారాజు, ఈ కాంటెక్స్ట్లో మనం చూడగలిగితే ఎలా ఇశ్రాయేలు ప్రజలకు వారి దేవుడు దేవతలందరిపైన మహాత్యము గల మహారాజు అని ఏ విధంగా అర్థమవుతుంది? ఇది అర్థం అవ్వాలంటే మరొకసారి మనము నిర్గమాకాండంకి వెళ్ళాలి. నిర్గమాకాండము 9వ అధ్యాయము 16వ వచనం, నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయనట్లు అందుకే నేను నిన్ను నియమించుతాను. ఇక్కడ మోషేని దేవుడు తన ప్రజలను విడిపించడానికి తీసుకొని వచ్చేటప్పుడు ఆయన్ని ప్రోత్సహించడానికి దేవుడు ఇచ్చినటువంటి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నా బలాన్ని చూపించడానికి ఎవరికి? భూలోకమందంతటా. సో ఐగుప్తు ఈ రాజ్యము చూస్తే వాళ్ళు ఏంటంటే, వాళ్ళకు కనిపించే ప్రతిదాన్ని సృష్టిని వారు పూజిస్తూ ఉంటారు. ఆఖరికి కప్పలని పూజిస్తూ ఉంటారు, ప్రతిదీ నీటిని, ఆ నైల్ నదిని పూజిస్తూ ఉంటారు. ఆ రాజును కూడా వారు దేవుడిలాగా పూజిస్తారు, ప్రతిదాన్ని వారు దేవుడిలాగా దేవతలాగా పూజిస్తూ ఉంటారు. మనం గమనించవచ్చు, ఈ 10 తెగుళ్ళు దేర్ వర్ గాడ్స్ అటాక్ ఆన్ దేర్ గాడ్స్. వారు దేవునిగా దేవతలుగా ఆరాధించేటువంటి వాటిపైన దేవుడు తెగుళ్ళు తీసుకొని రావటం వలన దేవుడు అటాక్ చేసి నిరూపించాడు. ఏమని? ఇవేవి కాదు, వీటన్నిటిపైన నేను మహాదేవుడను కదా. ఇదే మాటను మనము ఒకసారి చూడొచ్చు యెహోషువ గ్రంథంలో. ఇక్కడ రాహాబు అనేటువంటి వేశ్య సాక్ష్యం ఇస్తూ ఉంది 2వ అధ్యాయం 10వ వచనంలో. యెహోషువ కాలేబులు వేగు చూడ్డానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏమంటా ఉంది, తనిచ్చిన సాక్ష్యం దేవుని గురించి చదవండి. 2వ అధ్యాయము యెహోషువ గ్రంథము, ది బుక్ ఆఫ్ జాషువా, చాప్టర్ 2 and verse 10. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరుగా ఎలాగూ ఆరిపోజేసనో, యోర్దాను తీరమున అమోరీల ఇది రాజులైన సీహోను ఓగును మీరేం చేశారు అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము వింటిమి, మాకు కూడా తెలిసింది. తర్వాత మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకెన్నో ధైర్యమే మాత్రము ఉండదు. చుట్టుపక్కనున్న
దేశాలకు కూడా తెలిసిపోయింది. ఎలా? ఎందుకంటే ఆ రోజుల్లో ఈ ఐగుప్తు కానీ బబులోను సామ్రాజ్యాలు, దే వర్ ద మైటీ ఎంపైర్స్ ఆర్ కింగ్డమ్స్. ఆ సందర్భంలో ఇంత బలము కలిగినటువంటి, ఇంత గొప్పదైనటువంటి రాజ్యానికి ఈ గతి పట్టింది అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు నమ్ముతున్నటువంటి దేవుడు, ఆ యెహోవా దేవుడు ఎంత గొప్పవాడు అని చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నిటి కూడా తెలిసింది. కాబట్టి మన దేవుడు ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులలో లేడు. కాబట్టి ఆయన మహాదేవుడు. 95వ కీర్తనకి మరలారండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్యము గల మహారాజు. తర్వాత భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. చూడండి, భూమి అగాధ స్థలములు అంటే భూమిలో అగాధమైనటువంటి లోతైన స్థలము, వాట్ ఎవర్ ఇట్ మే బి, మ్యారియానా ట్రెంచ్ ఇన్ ద పసిఫిక్ ఓషన్ అవి ఉండొచ్చు. తర్వాత పర్వత శిఖరములు, ఎత్తైనటువంటి ద హైట్స్ ఆఫ్ ద మౌంటైన్స్ ఆర్ ఆల్సో హిస్, ఆయనవే. అంటే హీస్ టాకింగ్ అబౌట్ ద వర్టికల్ డొమైన్, వర్టికల్ యాక్సిస్ గురించి. అంటే లోతైనటువంటి అగాధ స్థలముల నుండి ఎత్తైనటువంటి పర్వత శిఖరములు, భూమి మీద ఎత్తైనటువంటి పర్వత శిఖరము మౌంట్ ఎవరెస్ట్ కదా. కాబట్టి ఇదంతా కూడా ఈ వర్టికల్ డొమైన్లో ఉన్నదంతా కూడా నాదే, నా కంట్రోల్లో ఉంది అని దేవుడు చాలా దృఢంగా చెప్తా ఉన్నాడు. తర్వాత వీళ్ళు చెప్తా ఉన్నారు ఆయనవే అని. తర్వాత సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. చూడండి, తూర్పు వైపు వెళ్తే అక్కడ సముద్రం ఉందా లేదా భూభాగం ఉందా, అదంతా కూడా ఆయన సృష్టించిందే. పడమరకు వెళ్ళి అక్కడ సముద్రం ఉన్న భూభాగం ఉన్న అదంతా కూడా ఆయన సృష్టించింది. ఈ హారిజాంటల్ యాక్సిస్ గురించి చెప్తాం. సో మొత్తము ఈ భూమి అంతా కూడా ఆయన కంట్రోల్లో, నా కంట్రోల్లో ఉందని దేవుడు చెప్తాను. ఆయన కంట్రోల్లో ఉంది. కాబట్టి మనకు తెలియదు పక్కన ఆ గోడ అవతల ఏం జరుగుతూ ఉందో, ఆ రూమ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ సమస్తాన్ని తెలిసినటువంటి దేవుడు మనకున్నాడు. ఇంత గొప్ప దేవుడు, సమస్తమును కలుగజేసిన వాడు, భూమిని అందులో సమస్తాన్ని కలుగజేసినటువంటి వాడు, ఆయన మనకిప్పుడు దేవుడుగా ఉన్నాడు. చెప్పండి ఇప్పుడు చాలు. రైట్. ఇప్పుడు అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనకి ఇంకేం కావాలి? అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి, నా కంట్రోల్లో లేనిదంటూ ఏది లేదు అని అంత సార్వభౌమ అధికారంతో మాటిచ్చే దేవుడు మనకున్నప్పుడు ఇంకా మనకు ఇంకేమైనా కావాలా? ఏమీ అవసరం లేదు కదా. రైట్. తర్వాత ఇప్పుడు అటువంటి గొప్ప దేవుడు ఎవరు? ఆయన మన దేవుడు, ద క్రియేటర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. ఇప్పుడు ఆయన హీ బికేమ్ అవర్ గాడ్, మన దేవుడయ్యాడు. ఎలా మన దేవుడయ్యాడు? మనకు ఆయన ఎలా దేవుడయ్యాడు? మనం అంధకారంలో, పాపంలో, చీకటిలో, సాతాను అధికారము కింద ఉండి మన ఇష్టం వచ్చినట్టు మనము దేవునికి దూరంగా మనము ప్రయాణం చేస్తున్నప్పుడు, మన ఆశలతో మనము మునిగిపోయి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని రక్షించుకున్నాడు. తన కుమారుణ్ణి మన కోసము అనుగ్రహించాడు. ఆ కుమారుడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చి మనలను తన గొర్రెలుగా చేసుకున్నాడు, తన మందగా మనల్ని చేసుకున్నాడు. ఆయన మనకు కాపరిగా ఉంటూ మనల్ని ఇప్పుడు మేపుతూ ఉన్నాడు. ఆయన మేపే గొర్రెలుగా ఇప్పుడు మనమయ్యాము. తర్వాత చూడండి ఇంకొక మాట, ఈ మొదటి వచనంలోనే మన రక్షణ దుర్గమును బట్టి, సో రక్షణ, ఆయన మనకు రక్షణను అనుగ్రహించాడు. ఆయన కల్వరి శిలలో చనిపోవటం వల్ల ఆయన తన నీతిని మనకు అనుగ్రహించాడు, తన నీతిని మనకు ఆపాదించాడు. మనము నీతిమంతులం కాదు, అయినా కానీ దేవుడు నీతిమంతుడు కనుక మన మీద ఉన్నటువంటి దేవుని ఉగ్రతనంతా కూడా ఆయన తీసుకొని, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు మనకు ఆయన శిలలో చనిపోవటం వల్ల ఆయన నీతిని మనకు అనుగ్రహించి ఆ నీతి చేత ఇప్పుడు మనల్ని కప్పాడు. అటువంటి గొప్ప రక్షణను మనకు అనుగ్రహించాడు. తర్వాత రక్షణ దుర్గమును బట్టి, రక్షణ దుర్గము. ఈ దుర్గము, శైలము అనేది ఏం సూచిస్తూ ఉందంటే మన రక్షణలో ఉన్నటువంటి భద్రతను, ద సేఫ్టీ ఆర్ ద సెక్యూరిటీ, హౌ సెక్యూర్ అవర్ సాల్వేషన్ ఈస్, అంటే మన రక్షణ ఎంత భద్రంగా ఉందని. కాబట్టి ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయనని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా
మనల్ని రక్షించేటువంటి దేవుడు, మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఇటువంటి జ్ఞానముతో వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. చెప్పండి, ఏమని స్తుతిస్తూ ఉన్నారు? ఆయన మన రక్షణ దుర్గము, ఆయన మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్యము గల మహారాజు, భూమి అగాధముల స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేశాడు, ఆయన హస్తములు భూమిని నిర్మించాయి. ఇప్పుడు అటువంటి గొప్ప దేవుడు ఆయన మనకు దేవుడయ్యాడని ఎంతో సంతోషంతో, ఇటువంటి జ్ఞానముతో వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా మనము ఆయన పాలించేటువంటి ప్రజలము. ఒకప్పుడు హూ ఈజ్ అవర్ రూలర్, మనల్ని పాలించేది ఒకప్పుడు ఎవరు? ఎఫెసీలు రాసిన పత్రిక మనకు తెలిసిన మాటలే. ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనం. సో వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటాము. కాబట్టి మనము ఈ విధంగా స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము. అటువంటి మనలను దేవుడు రక్షించుకున్నాడు. ఇప్పుడు మనకు దేవుడుగా అయ్యాడు, మనలను మేపేటువంటి కాపరిగా అయ్యాడు. మనము ఆయన గొర్రెలమయ్యాము. తర్వాత 3వ పాయింట్ చెప్పండి, ఏం చెప్పాను? మొట్టమొదటిది దేవుణ్ణి విస్తారమైన సంతోషము మనం కలిగి ఉండాలి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు. రెండవది దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగి మనము దేవుణ్ణి ఆరాధించాలి. మూడవది హంబల్ రెవరెన్స్, వినయము. ఓకే, సో దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. ఒక పెద్ద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టర్న్ ఓవర్ ఉన్నటువంటి, లేదా కోట్లు టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఒక కంపెనీకి సీఈఓని కలవడానికి మనం వెళ్ళామనుకోండి, రాణిస్తారా? ఎమ్మటే బయట రిసెప్షనిస్ట్ దగ్గర మనం వెయిట్ చేయాలి, అపాయింట్మెంట్. ఆయన వీలు చూసుకొని ఆయన ఖాళీ టైంలో మనల్ని పిలిస్తే మనము అప్పుడు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాం? చాలా భుజాలు బాగా ఎగరేసుకొని అట్లా వెళ్తామా? లేదు, బెండ్ అవుతాం. కొంచెం బెండ్ అయ్యి, సార్ ఐఎమ్ సో అండ్ సో, నేను పలానా మిమ్మల్ని ఇలా కలవడానికి, మన వాయిస్ టోన్ తగ్గిపోద్ది కదా. ఆ విధంగా ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన కలవడానికి మనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతి అవార్డులు ఇస్తారు కదా, ప్రెసిడెంట్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు మనము ఎట్లా పడితే అట్లా నడుచుకుంటూ పోవడానికి లేదు, ఆయన దగ్గరికి పోయి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా లేదు. అక్కడ కొంత ట్రైనింగ్ ఉంటుంది. అవార్డు తీసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కొంత ట్రైనింగ్ ఉంటుంది. అంటే చూడండి, మరి మన దేవుడు ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఏం లేదు, మౌనం, సైలెన్స్. కాబట్టి ఇక్కడ భక్తుడు చెప్తాను చూడండి. మరొక కీర్తనలో దీని గురించినటువంటి మాటలు చూద్దాము. కీర్తన 2వ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడా వణుకుచు సంతోషించండి. రిజాయిస్ విత్ ట్రెంబ్లింగ్. ఈ రెవరెన్షియల్ ఫియర్ మనము కలిగి ఉండాలి. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ హంబుల్నెస్, ఆ హ్యూమిలిటీ, ఆ వినయము కలిగి మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే మన దేవుడు ఆయన సామాన్యమైనటువంటి అందరూ దేవుడిగా చేసుకొని మొక్కేటువంటి దేవుడు కాదు. ఎవరి చేత సృష్టింపబడినటువంటి దేవుడు, తనకు తానే తన శక్తి చేత ఆయన ఉనికిలో ఉన్నటువంటి దేవుడు. కాబట్టి అట్టి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఈ విధంగా వినయము కలిగి ఆయనను మనము ఆరాధించాలి. ఇంకొంచెం ముందుకెళ్ళాము. వినయము కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. ఒక ఉదాహరణ మనం బైబిల్లో చూడొచ్చు. యెషయా భక్తుడు 6వ అధ్యాయంలో దేవుని దగ్గరికి ఆయన దేవుని చూసినప్పుడు ఆయన స్పందన చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం.
నేను నశించితిని. దేవుని యొక్క మహిమను, ఆయన తేజస్సును అదంతా యెషయా భక్తుడు చూసినప్పుడు అంటా ఉన్నాడు, నేను నశించితిని, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ డిసింటిగ్రేటెడ్. అంటే నేను కుప్పగూలిపోయాను, నాకు ఇంకా మాటలు రావట్లేదు. ఆయన ఎంత గొప్పవాడో నేను ముఖాముఖిగా ఆయన చూసినప్పుడు నాకు మాటలు రావట్లేదు. కాబట్టి చూడండి, మరొకసారి ఈ మాటలు చదువుదాము. కీర్తనలు 95వ కీర్తన. రండి నమస్కారం చేసి సాగిలపడదుము. ఇంగ్లీష్లో ఉంది. Come, let us worship and bow down. Let us kneel before the Lord our Maker. Let us kneel down. అని ఎదుట సాగిల పడదాము. చూడండి, మేబీ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ దేవాలయంలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు అందరూ నిల్చొని ఉండొచ్చు, దేవుని సంతోషంగా కీర్తనలు పాడచ్చు. ఈ సమయం వచ్చేసరికి బహుశా అందరూ ఆల్ హెడ్స్ వేర్ డౌన్, అందరు కింద మేబీ సాగిలపడి ఉండొచ్చు. ఆ దేవుడు ఎంత గొప్పవాడు అని వారు ఆయన ఆరాధిస్తూ. తర్వాత 4వ అంశము ఆల్రెడీ చెప్పాను కదా, మొదటి 7 వచనాలు ఒక భాగంలా కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఆరాధిస్తున్నారు. సో ఇప్పుడు ఎంతో సంతోషంగా దేవుని గురించినటువంటి విస్తారమైనటువంటి జ్ఞానము కలిగి భయముతో, అంటే వీళ్ళు వినయముతో దేవుణ్ణి ఇంతసేపు ఆరాధించారు. ఇప్పుడు యాజకుడు ఏమనాలి? అయిపోయింది, వర్షిప్ అయిపోయింది, గాడ్ బ్లెస్ యూ, అందరూ ఇంకా వెళ్ళిపోండి. లేదు, ఇప్పుడు దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ కాంట్రాస్ట్ చెప్పాను కదా, 8వ వచనం నుంచి లేదా 7వ వచనము మధ్య భాగంలో నుంచి చూడొచ్చు. నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లా ఎంత మేలు. ఇక్కడ ఒబీడియన్స్, విధేయత కనిపిస్తూ ఉంది. దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాల్సినటువంటి మరొక లక్షణం ఏంటండి? విధేయత. దేవుని యొక్క మాట వినటము, విధేయత. చదువుదాము ఒకసారి 7 నుంచి 11 మరొకసారి చదువుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు. చదవండి అందరు కలిసి. రైట్. దేవుని యొక్క కోపము మనము ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రజల యొక్క కఠినత్వాన్ని కూడా మనం ఈ కీర్తనలో చూడొచ్చు. సో ఇక్కడ దేవుడు ఆశించేది ఏంటంటే మాట వినటము, ఒబీడియన్స్. నిజమైనటువంటి ఆరాధికునికి ఉండవలసిన లక్షణము విధేయత, ఒబీడియన్స్. కాబట్టి మనము మొదటి సమూయేలు గ్రంథంలో చూడొచ్చు. చూడండి ఒకసారి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషపడినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనటం, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించటం కంటే మాట వినుట శ్రేష్టము. ఇక్కడ బలులు అర్పించొద్దని కాదు, దేవుణ్ణి నోరు తెరిచి మనము ఆరాధించడం తప్పని చెప్పట్లేదు. ఇక్కడ పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం తప్పు కాదు, కానీ దానికన్నా ముందు దేవునికి విధేయత చూపించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. అటువంటి ఆరాధన, విధేయతతో కూడినటువంటి ఆరాధన దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సౌలు చూస్తే ఆయన విధేయత లేకుండా ఆయన అర్పించేస్తాం, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ సమూయేలు కూడా ఆయన ఖండిస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనకు ఉండాల్సిన లక్షణము విధేయత. తర్వాత 8వ వచనము, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుడు వారిని క్షేమంగా ఐగుప్తు రాజ్యంలో నుంచి వారిని దేవుడు బయటికి తన బాహుబలం చేత తీసుకొని రావటము వారు చూచారు.
తర్వాత గద్దరెక్కలతో ఎట్లా మోస్తుందో ఆ విధంగా క్షేమంగా దేవుడు వీరిని తీసుకొని వచ్చాడు. అయినా కానీ వీరేం చేస్తున్నారు? హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని శోధించారు వాళ్ళు. ఈ యొక్క సందర్భాన్ని చూద్దాము. నిర్గమాకాండము 17వ అధ్యాయం. నిర్గమాకాండము 17వ అధ్యాయం చదవండి. మొదటి 7 వచనాలు. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితురనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురని. అందుకే యెహోవా, నీవు ఇశ్రాయేల్లో చదవండి 7వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. మస్సా శోధించుట అని అర్థము. చూడండి, ఇక్కడ దేవుడు వారిని ఏ విధంగా తీసుకొచ్చాడో అదంతా కూడా చూశారు. అప్పుడే ఎర్ర సముద్రంని పాయలు చేయటము, వారిని క్షేమంగా దేవుడు తీసుకొని రావటము, ఫరోని అతని సైన్యాన్ని అంతా కూడా నీటిలో ముంచివేయటం, ఇదంతా వారు చూశారు. చూసి కూడా బుక్కెడు మంచినీళ్ళ కోసం ఏం చేశారు? వాళ్ళు ఇప్పుడు దేవుని మీద సనుగుతూ ఉన్నారు, వాదిస్తూ ఉన్నారు మోషేతోటి. దేవుడు నీళ్ళు ఇవ్వలేడా? ఏం చేయాలి? అంత దప్పిగ్గా ఉంటే దేవుణ్ణి అడగాలి. చాలాసార్లు మనం చేసేది కూడా అంతే. దేవుడు చేసినవన్నీ కూడా మర్చిపోయి కొన్ని సందర్భం వచ్చినప్పుడు, అసలు దేవుడు ఉంటే నాకెందుకు ఇట్లా జరుగుతూ ఉంది, నాకెందుకు ఇట్లా జరుగుతూ ఉంది, ఎంత ప్రార్థన చేసినా ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది. ఈ విధంగా మనము దేవుణ్ణి శోధిస్తూ ఉంటాం. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతాం, వాళ్ళలాగా మీరు ఉండకండి. వారు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూసి కూడా 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసిగిపోయాను. ఐఎమ్ ఫెడ్ అప్. వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గంలో తెలుసుకోలేదని అనుకుంటుని. కాబట్టి ఇక్కడ నేను కోపించి వారెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసేదని. ట్రాజడీగా ముగుస్తూ ఉంది మళ్ళీ ఈ యొక్క కీర్తన. సో పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాల గురించి కొత్త నిబంధనలో 2 అధ్యాయాలని దేవుడు రాయించాడు. హెబ్రీ గ్రంథంలో 3వ అధ్యాయము మరియు 4వ అధ్యాయం. ఒకసారి దీని గురించినటువంటి వివరణ మనము హెబ్రీలు రాసిన పత్రికలో చూడొచ్చు. చూడండి, 3వ అధ్యాయము హెబ్రీలు రాసిన పత్రిక 12 నుంచి. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా ఈ మాటను కూడా గమనించవచ్చు. లెట్ us కంటిన్యూ. కొంచెం ఇంకొన్ని వచనాలు చదువుదాము. 16 నుంచి. విని కోపం
ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు అవిశ్వాసము అనేటువంటి సమస్యని ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వారు కలిగి ఉన్నారు. ఎందుకు ఈ అవిశ్వాసము అనేటువంటిది ఎందుకు వచ్చింది? అవిధేయత వలన. మనం విధేయత గురించి మాట్లాడుకుంటాం కదా. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము విధేయత కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క మాటలు ప్రకటించబడుతున్నాయి. ఇదే దేవుని యొక్క వాక్యము. ఈ యొక్క వాక్యానికి మనము విధేయత చూపించకుండా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు మన నోట్లో నుంచి ఆరాధన రావటమే ఇట్లా వస్తుంది, ఎమ్మటే అది అక్కడే కూలిపోద్ది. దేవుని దాకా అది దేవుడు అంగీకరించేదిగా ఉండదు, విధేయత లేని ఆరాధన. కాబట్టి ఇక్కడ అవిశ్వాసం ఎందుకు వచ్చింది? వారు పాపం చేశారు. ఎందుకు పాపం చేశారు? అవిశ్వాసం వలన. అవిశ్వాసం ఎందుకు వచ్చింది? అవిధేయత వలన. కాబట్టి ఇక్కడ వీళ్ళు అవిధేయత వలన అవిశ్వాసముతో పాపం చేశారు. పాపం చేయటం వల్ల ఏం జరిగింది? దేవుని యొక్క విశ్రాంతిలో వారు ప్రవేశింపలేకపోయారు. ఏంటి దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించకపోవటం అంటే ఏంటి? దేవుని బిడ్డల మధ్యలోనే ఉంటాం, దేవుని మాటలు వింటూ ఉంటాం, కానీ హృదయాన్ని కఠినం చేసుకొని దేవుని మాటలను రిసీవ్ చేసుకోము, ఆ మాటలు ఎందు విశ్వాసం ఉంచము, విధేయత చూయించము, పాపం చేస్తూ ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుందంటే మన హృదయంలో దేవుని ఆ యొక్క విశ్రాంతిని, దేవుడిచ్చే సమాధానాన్ని, శాంతిని, విశ్రాంతిని మన జీవితాలలో, మన హృదయంలో మనము అనుభవించలేము. వీ కెనాట్ ఎంజాయ్ గాడ్స్ పీస్, గాడ్స్ రెస్ట్. దేవుని ప్రజల మధ్యలోనే ఉంటాం. కాబట్టి ఆ విధంగా వారు కూడా దేవుడిచ్చేటువంటి భౌతికంగా వారు ఆ కాలంలో ప్రవేశించలేదు. మనం ఏంటంటే ఆ విశ్రాంతిలో ప్రవేశించకపోవటం అంటే దేవుడిచ్చేటువంటి సమాధానము, దేవునితో ఆ సహవాసాన్ని మనం ఎంజాయ్ చేయలేని స్థితిలోనే అక్కడే ఉండిపోతాం. మనం ఏంటంటే మన హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళము, దేవుడు మెత్తన చేసేవాడు. వాక్యం వింటూ 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 మనము మన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు వెయిట్ చేయాలి, మళ్ళీ దేవుడు మెత్తగా చేసేంతవరకు వెయిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజలకు. మీరు ఆరాధిస్తూ ఉన్నారు, బాగానే ఉంది, కానీ మీ హృదయాలు ఎంతో కఠినపరచబడ్డాయి. చూడండి, ఎప్పుడైతే దేవునికి మనము విధేయత చూపిస్తామో మనకు చాలా సంతోషం ఉంటుంది. విధేయత చూయించినప్పుడు మనం పాపాన్ని కూడా జయించవచ్చు. విధేయత చూయించినప్పుడు మనకు హృదయంలో చాలా సంతోషం ఉంటుంది. చాలా సంతోషం ఉన్నప్పుడు దేవుని గురించి ఇంకెక్కువ తెలుసుకుంటాం. దేవుని గురించి ఇంకెక్కువ తెలుసుకున్న కొద్దీ మనకు వినయం వస్తుంది. వినయం వచ్చినప్పుడు విధేయత చూస్తాం. ఇట్ లూప్స్ బ్యాక్. ఇది ఒక సైకిల్ లాగా. అర్థమవుతుంది కదా? మనం వాక్యాన్ని విన్నప్పుడు విధేయత చూపించటం వల్ల మనకు చాలా సంతోషం వస్తుంది. చాలా సంతోషంతో ఇంకా దేవుడి గురించిన విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత మన హృదయం, మనలో వినయం వస్తుంది. వినయం వచ్చినప్పుడు దేవుని యొక్క మాటకు మనము విధేయత చూపిస్తాం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే వారి యొక్క లక్షణాలు మరొకసారి రికాప్. విస్తారమైనటువంటి సంతోషం కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. విస్తారమైనటువంటి సంతోషం మనం ఎప్పుడు కలిగి ఉంటాము? దేవుని గురించినటువంటి జ్ఞానము మనము కలిగి ఉన్నప్పుడు మనము విస్తారమైన సంతోషం కలిగి ఉంటాం. తర్వాత వినయం కలిగి ఉండాలి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు. నాలుగవదిగా విధేయులముగా విధేయత చూపిస్తూ మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన అనేటువంటిది ఏదో 15-20 నిమిషాలు మనము వారానికి ఒకసారి చేసేది మాత్రమే కాదు, అవసరమే. ఈ కార్పొరేట్ వర్షిప్ అనేది చాలా అవసరము. మనందరం సమాజంగా కూడి దేవుణ్ణి ఆరాధించడం చాలా అవసరము. కానీ విధేయత కలిగి జీవించడం అనేటువంటిది, పైన చెప్పిన 3 పాయింట్స్ అన్నీ కూడా ఇట్ బాయిల్స్ డౌన్ టు 1 పాయింట్: విధేయత. సంతోషము, జ్ఞానం. ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత వినయం ఉన్నా, ఎంత సంతోషం ఉన్నా, విధేయత లేకపోతే అది దేవుడు అంగీకరించేటువంటి ఆరాధనగా ఉండదు. కాబట్టి మనం ఇశ్రాయేలు ప్రజల్లా కాకుండా, కఠినపరుచుకొనకుండా ఈ విషయాలను మనము మనసులో పెట్టుకొని మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన మనకు సహాయం చేయను గాక.